హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో మాత్రం ఒక పోస్టర్ కాన్సెప్ట్ ని పిక్ చేసుకొని దాన్ని ఏఐతో జనరేట్ చేసి అండ్ అలాగే నేను ఫోటోషాప్ లో డిజైన్ చేస్తా. ఈ రెండిట్లో ఏది బెటర్ ఉందో మీరు లాస్ట్ లో కామెంట్ చేయాలి. నేను చేసే ప్రాసెస్ కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దాన్ని బట్టి మీరు కూడా నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిజైన్ చేసిన పోస్టర్ అయితే ఇది. సేమ్ ఇదే పోస్టర్ నేను ఏఐతోనే జనరేట్ చేయించి ట్రై చేస్తా. అఫ్ కోర్స్ ఏఐ బెటర్ ఇస్తుంది, బట్ ఒకసారి చూద్దాం మనం చేసిన దాంట్లో ఏఐ చేసిన దాంట్లో ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ మనం దాంట్లో ఏ పార్ట్ లో ఇంప్రూవ్ అవ్వచ్చు అనేది దాన్ని చూసి నేర్చుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ నేను చేసిన పోస్టర్ దీంట్లో అప్లోడ్ చేసి ఇదే కాన్సెప్ట్ తో నాకు ఒక ప్రాంప్ట్ ఇవ్వు, బట్ ఎగ్జాక్ట్ రిజల్ట్ రావద్దు కాబట్టి చేంజ్ ది ఫార్మాట్ ఆర్ డిజైన్ స్టైల్ అనేది ప్రాంప్ట్ ఇచ్చా. సో చూద్దాం ఇది ఇచ్చే ప్రాంప్ట్ ని మనం జెమినీలో అప్లోడ్ చేసి దాంట్లో జనరేట్ చేసి చూద్దాం. హియర్ ఇస్ అవర్ ప్రాంప్ట్. దీన్ని కాపీ చేసుకొని జెమినీలో పేస్ట్ చేసి చూద్దాం. సో ఆ ప్రాంప్ట్ ని కాపీ చేసుకొని జెమినీలోకి వచ్చేసి దీనిలో పేస్ట్ చేసా అండ్ ఇక్కడ క్రియేట్ ఇమేజ్ క్లిక్ చేసుకొని ఇక్కడ మోడ్ ని ప్రో పెట్టేసుకుంటా అండ్ జస్ట్ సబ్మిట్ చేసేద్దాం. లెట్స్ సీ రిజల్ట్ ఎలా వస్తుందో దాన్ని చూసి మనం నెక్స్ట్ మన డిజైన్ కూడా నీకు చూపిస్తాను. సో ఈ లోపు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్ తెస్తూ ఉంటా. సో ఫాస్ట్ గా ఈ వీడియోకి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. ఎవ్రీ వీక్ 3 వీడియోస్ అయితే పక్కా వస్తాయి. మనకి జెమినీ అయితే ఒక రిజల్ట్ అయితే ఇచ్చింది, బట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికైతే లేదు. మనం చేసిన దాంతో ఇది చాలా బెటర్ ఉంది లుక్ అయితే. అఫ్ కోర్స్ ఇంకా కొంచెం డీటెయిల్ ప్రాంప్ట్ ఇస్తే ఎగ్జాక్ట్ గా జనరేట్ చేయవచ్చు, బట్ మనకి అంత ఇంగ్లీష్ రాదు కాబట్టి వచ్చిన దాంతో మనం ChatGPTని యూస్ చేసి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాం. సో ఇది మనకి అది ఇచ్చిన అవుట్పుట్. ఇప్పుడు మన డిజైన్కి వచ్చేద్దాం. ఇది నేను చేసిన డిజైన్. దీన్ని మీకు ఒక్కొక్కటిగా బ్రేక్ డౌన్ చేసి చూపిస్తా. ఈ డాక్యుమెంట్ లో నేను ఏమేమి స్టెప్స్ వాడాను అన్ని ఒక్కొక్కటిగా బ్రేక్ డౌన్ చేస్తూ లేయర్ బ్రేక్ డౌన్ చేస్తూ మరియు అలాగే ఇంకో డాక్యుమెంట్ తీసుకుని దాంట్లో క్రియేట్ చేస్తూ చూపిస్తా. ఓన్లీ లేయర్ బ్రేక్ డౌన్ కాదు, మళ్ళీ న్యూ డాక్యుమెంట్ లో క్రియేట్ చేస్తూ చూపిస్తా. సో లెట్స్ బిగిన్. కొత్త డాక్యుమెంట్ అయితే తీసుకుంటున్నా. డాక్యుమెంట్ సైజ్ వచ్చేసి నేను 2160x2700 తీసుకున్నా. ఫస్ట్ స్టెప్ మనం బ్యాక్గ్రౌండ్ బిల్డింగ్ నుంచి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే అన్ని లేయర్స్ హైడ్ చేస్తా, సో దట్ మీకు ఒక్కొక్కటిగా అన్హైడ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నా, బట్ ఇది నాకు కింద టేబుల్ అయితే సరిగ్గా మ్యాచ్ అయినట్టు అనిపించలేదు. మనం మన ఎలిమెంట్స్ ని మన సబ్జెక్ట్స్ ని పెట్టడానికి ఒక టేబుల్ లాంటిది అయితే అవసరం ఉంటది. సో దానికి నేను ఇంకో ఇమేజ్ తీసుకున్నా. ఇది యాక్చువల్ గా అసలు ఇమేజ్ ఇది. నేను దీన్ని పైన పార్ట్ అంతా ఎరేస్ చేసుకొని ఓన్లీ ఈ ఏరియా వరకు అయితే నేను పిక్ చేసుకున్నా. అండ్ తర్వాత మనకి స్కై పైన మనకి గోల్డెన్ థీమ్ లో రావాలి కాబట్టి నేను ఇంకో స్కై వచ్చేలాగా అయితే ఇంకో ఇమేజ్ అయితే తీసుకున్నా. సో దాన్ని కింద పార్ట్ అంతా ఎరేస్ చేసుకున్నా. దీని అసలు ఇమేజ్ వచ్చేసి ఇదనమాట. దీన్ని కింద పార్ట్ మొత్తం ఎరేస్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంది. 3 ఇమేజెస్ ని మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ 3 ఇమేజెస్ ని నేను కొత్త డాక్యుమెంట్ లోకి డ్రాగ్ చేసుకుంటా. సో చూడండి, జస్ట్ సింపుల్. నేను ఫస్ట్ ఒక ఇమేజ్ తీసుకున్నా, దీన్ని కరెక్ట్గా ఇట్లా అయితే ప్లేస్ చేసుకున్నా. దీనిపైన ఇంకో ఇమేజ్ తీసుకొని ఇలా ఉంది ఇమేజ్, ఇంకో ఇమేజ్ అయితే దీన్ని నేను పైన పార్ట్ మొత్తం ఎరేస్ చేసుకున్నా. ఎరేస్ చేసుకున్న తర్వాత నాకు ఇలా ఉంది. అండ్ తర్వాత పైన ఇంకో ఇమేజ్ తీసుకున్నా, దాన్ని కూడా కింద పార్ట్ మొత్తం ఎరేస్ చేసుకున్నా లేయర్ మాస్క్ అప్లై చేసుకొని. అది ఎరేస్ చేసుకున్న తర్వాత మనకి మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయిపోయింది. ఈ టేబుల్ పైన అయితే మనం మనకు సబ్జెక్ట్స్ అయితే పెట్టుకోవాలి. అండ్ దీంట్లో వాడిన ప్రతి ఎలిమెంట్ కూడా నేను Pinterest అనే వెబ్సైట్ నుంచి తీసుకొని, చూడండి నేను దీన్ని Pinterest నుంచి అయితే తీసుకున్నా. ఇది మనకి అంత క్వాలిటీ లేదు, సో జూమ్ చేస్తే పిక్సెలేట్ అవుతుంది. అండ్ అందుకే నీకు దీనికి ఇచ్చేసి ఒక చిన్న ప్రాంప్ట్ అయితే తీసుకున్నా. సో మనకి జెమినీ అయితే ఈ ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇచ్చింది. అన్ని ఇమేజెస్ కి నేను ఇదే సేమ్ స్టెప్ ఫాలో అయ్యా. అండ్ ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ పార్ట్ అయిపోయింది కాబట్టి స్కైని ఇంకా కొంచెం గ్లో చేయడానికి ఇంకో ఎంటీ లేయర్ తీసుకున్నా. దాంట్లో అయితే లైట్ గా ఎల్లోయిష్ కలర్ తీసుకున్నా, లైట్ ఎల్లో. సో చూడండి ఇక్కడ లైట్ ఎల్లో తీసుకున్నా. ఈ లైట్ ఎల్లోని పైనుంచి అయితే బ్రష్ చేసుకున్నా లైట్ గా ఇలా ఓన్లీ స్కై పైన వచ్చేలాగా. ఇప్పుడు హైడ్ చేస్తా. అన్హైడ్ చేసిన తర్వాత చూడండి, సో ఇలా గ్లో వచ్చేలాగా అయితే చేసుకున్నా బ్రష్ తోటి. దీన్ని ఇప్పుడు కొత్త డాక్యుమెంట్ లోకి డ్రాగ్ చేసుకుంటా. అండ్ నెక్స్ట్ స్టెప్ మనకు వచ్చి సబ్జెక్ట్స్ అయితే తీసుకోవాలి. ఇది మన ఫస్ట్ సబ్జెక్ట్. దీన్ని కూడా నేను సేమ్ జర్నీలోకి తీసుకెళ్లి డీటెయిల్స్ అయితే పెంచుకున్నా. దాన్ని ఇంపోర్ట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని, మన సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ కి కలర్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి దాని కలర్ ని ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ తో మ్యాచ్ చేయాలి. దానికి నేను ఫాలో అయ్యే స్టెప్ వచ్చేసి ఇక్కడ కింద అడ్జస్ట్మెంట్ లేయర్ లోకి వచ్చేసి సాలిడ్ లేయర్ అయితే తీసుకుంటా. ఈ సాలిడ్ లేయర్ కి సేమ్ ఇందాక మనం బ్యాక్గ్రౌండ్ లో బ్రష్ చేయడానికి ఏ కలర్ అయితే వాడామో అదే కలర్.
లైట్ ఎల్లో. సో సాలిడ్ లేయర్ తీసుకున్నాక దీన్ని బ్లెండ్ మోడ్ సాఫ్ట్ లైట్ లో పెట్టుకోండి. ఒపాసిటీ 30% తగ్గించుకోండి, 30% కి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ కి కరెక్ట్ గా కలర్ మ్యాచ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి సబ్జెక్ట్ కి రైట్ సైడ్ నుంచి హైలైట్స్ పడాలి. అంటే సన్ మనకి రైట్ సైడ్ నుంచి పడినప్పుడు మన సబ్జెక్ట్ పైన ఏదైతే గ్లో వస్తుందో ఆ గ్లోని మనం ఒక ఎంటీ లేయర్ తో అయితే బ్రష్ చేసుకోవాలి. సో దానికి నేను ఒక ఎంటీ లేయర్ తీసుకొని సేమ్ ఇందాక ఏదైతే కలర్ తీసుకున్నామో లైట్ ఎల్లో, అదే ఎల్లో తోటి మనం బ్రష్ చేసుకోవాలి లైట్ గా ఇలా. సో చూడండి ఇక్కడ నేను ఎడ్జెస్ లోనే నేను బ్రష్ చేసా. అండ్ ఈ బ్రష్ చేసిన దాన్ని నేను బ్లెండ్ మోడ్ ఓవర్లే సెట్ చేసుకున్నా. దాన్ని మళ్ళీ డూప్లికేట్ లేయర్ చేసుకొని బ్లెండ్ మోడ్ అయితే మళ్ళీ హార్డ్ లైట్ కి చేంజ్ చేసుకున్నా. అండ్ అలాగే ఈ 2 లేయర్స్ ని మనం క్లిప్పింగ్ మాస్క్ అయితే చేసుకోవాలి. అది ఎలాగో మీకు ఇంతకుముందు వీడియోలో చాలా సార్లు చెప్పా అండ్ మళ్ళీ చెప్తున్నా. దీనికి షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+Alt+G. దీని వల్ల యూజ్ ఏంటంటే మనం బ్రష్ చేసుకున్న లైట్ ని ఓన్లీ సబ్జెక్ట్ లోపలే పడుతుంది. దాని బయటికి మనం ఎంత బ్రష్ చేసినా బయటికి అయితే పోదు, ఓన్లీ సబ్జెక్ట్ ఇన్సైడ్ పార్ట్ లోనే ఉంటుంది. ఇప్పుడు షాడోస్ పార్ట్ కి వచ్చేస్తే షాడోస్ కి సేమ్ మనం అడ్జస్ట్మెంట్ లేయర్ లోకి వచ్చేసి కర్వ్ లేయర్ అయితే తీసుకోవాలి. అండ్ ఇక్కడ కర్వ్ చూస్తున్నా చూడండి రైట్ సైడ్ లేయర్ ప్యానెల్ పైన ఆ కర్వ్ని నేను ఇలా ఉన్న దాన్ని ఇలా అయితే డ్రాగ్ చేసుకున్నా కిందికి. అండ్ దీన్ని కూడా క్లిప్పింగ్ మాస్క్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి లేయర్ బయటికి అయితే పోకూడదు కాబట్టి క్లిప్పింగ్ మాస్క్ చేసుకున్నా. షార్ట్ కట్ Ctrl+Alt+G. అండ్ ఇక్కడ లేయర్ మాస్క్ లోకి వచ్చేసి మనకు ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ మనం సేమ్ ఇందాక గ్లో అయితే ఎలా బేస్ చేసుకున్నామో అక్కడ షాడోస్ ఎక్కడెక్కడ వస్తాయో దానికి ఆపోజిట్ లో వస్తాయి కాబట్టి షాడోస్ ఎక్కడెక్కడ వస్తాయో అక్కడ బ్రష్ చేసుకోవాలి మనం. సో అది చేసుకున్న తర్వాత మన సబ్జెక్ట్ అయితే ఇలా ఉంది. సో ఫస్ట్ నుంచి చూపిస్తా వితౌట్ హైలైట్స్ అండ్ విత్ హైలైట్స్ అండ్ వితౌట్ షాడోస్ అండ్ విత్ షాడోస్. ఇప్పుడు హైలైట్స్ అండ్ షాడోస్ యాడ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి, హైలైట్స్ అండ్ షాడోస్. సో సేమ్ మెథడ్ యూజ్ చేసి ఇంకో 2 సబ్జెక్ట్స్ కూడా తీసుకున్నాను నేను, అవి కూడా చూపిస్తా. సో ఇంకో సబ్జెక్ట్ కూడా తీసుకున్నా. దీనికి నేను లైట్ గా కలర్ గ్రేడింగ్ అయితే చేసుకున్నా. ఇది బిఫోర్ కలర్ గ్రేడింగ్ అండ్ ఇది ఆఫ్టర్ కలర్ గ్రేడింగ్. దీన్ని నేను కెమెరా రా ఫిల్టర్ లో అయితే యూజ్ చేసుకున్నా. ఇక్కడ పైన ఫిల్టర్స్ లో కెమెరా రా ఫిల్టర్ అయితే ఉంటుంది. దీంట్లో నేను దీన్ని లైట్ అయితే కలర్ గ్రేడింగ్ అయితే చేసుకున్నా. సో చూసుకోవచ్చు మీరు కావాలంటే. ఇవి సాచురేషన్ లైట్ ఇంక్రీజ్ చేసుకున్నా, ఎక్స్పోజర్ అండ్ కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేసా, అండ్ డీహాష్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసా. అండ్ ఇప్పుడు దీనిపైన సేమ్ మనం మన మెయిన్ సబ్జెక్ట్ కి ఎలా అయితే మనం కలర్ మ్యాచ్ చేసామో సేమ్ అదే స్టెప్ యూజ్ చేసి ఒక సాలిడ్ లేయర్ తీసుకొని దాన్ని క్లిప్పింగ్ మాస్క్ చేసుకొని లైట్ ఎల్లో కలర్ తీసుకోవాలి. అండ్ అంతే, జస్ట్ మనకి కలర్ మ్యాచ్ అయితే అయిపోతుంది. అండ్ తర్వాత మనకి థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి ప్యాకెట్ అన్నమాట అది. సో దిస్ ఈజ్ అవర్ థర్డ్ సబ్జెక్ట్. దీనికి సేమ్ కలర్ మ్యాచ్ చేసా సాలిడ్ లేయర్ తీసుకొని దీనిపైన మనం హైలైట్స్ యాడ్ చేసుకున్నాం. అండ్ దాన్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకుని దాన్ని బ్లెండింగ్ మోడ్ చేంజ్ చేసాం. ఏదైతే మన మెయిన్ సబ్జెక్ట్ కి ఫాలో అయ్యామో హైలైట్స్ అండ్ షాడోస్ కి సేమ్ అదే సబ్జెక్ట్ అదే ఈ సబ్జెక్ట్స్ కూడా వాడాల్సి వస్తుంది, అదే మెథడ్. అండ్ దాని తర్వాత దీనికి షాడోస్ కూడా యాడ్ చేసా. దిస్ ఈస్ అవర్ 3 సబ్జెక్ట్స్ కి కింద మనం షాడోస్ కూడా యాడ్ చేయాలి, ఎందుకంటే అవి కరెక్ట్ గా టేబుల్ మీద పెట్టినట్టుగా ఉండాలి కాబట్టి మనం షాడోస్ కూడా యాడ్ చేయాలి కింద. దానికి నేను ఒక ఎంటీ లేయర్ తీసుకుంటా. ఇప్పుడు మీకు అందరికి బ్రష్ అయితే రౌండ్ గా వస్తుంది. సో షాడోస్ బ్రష్ చేయడం చాలా కష్టంగా ఉంటది. దానికి నేను ఏం చెప్తా అంటే రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ మీ డాక్యుమెంట్ లోకి వచ్చి రైట్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఒక సర్కిల్ అయితే కనబడుతుంది చిన్నగా. ఇప్పుడు సర్కిల్ కి పైన ఒక డాట్ అండ్ కింద ఒక డాట్ అయితే ఉంటాయి. ఏదో ఒక డాట్ ని పట్టుకొని కిందికి డ్రాగ్ చేయండి. సో ఇలా దగ్గరికి అయితే అవుతుంది సర్కిల్. ఇలా లైట్ గా దగ్గర చేసుకోండి. అండ్ ఇక్కడ ఫోర్గ్రౌండ్ బ్లాక్ కలర్ పెట్టుకొని బ్రష్ సైజ్ తగ్గించుకొని ఇలా లైట్ గా అయితే కింద బ్రష్ చేసుకోవాలి. ఇలా నేను బ్రష్ చేసుకున్నా. ఇది ఇప్పుడు మనకు షాడోస్ అయితే వచ్చాయి. అండ్ ఇంకా చూడడానికి న్యాచురల్ షాడో లాగా లేదు కాబట్టి మన సబ్జెక్ట్స్ కింద పైన ఎంత హైలైట్ ఉందో కింద కూడా అంతే హైలైట్ ఉంది. దానికి మనం ఏం చేయాలంటే మన సబ్జెక్ట్ పైన ఇంకో ఎంటీ లేయర్ తీసుకోవాలి. అండ్ ఆ ఎంటీ లేయర్ ని మనం క్లిప్పింగ్ మాస్క్ చేసుకోవాలి. ఈ ఎంటీ లేయర్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్ కి ప్రతి సబ్జెక్ట్ కి ఒక లేయర్ తీసుకోవాలి. దాన్ని క్లిప్పింగ్ మాస్క్ చేసుకొని బ్రష్ టూల్ తో అయితే సేమ్ మనం ఇలానే బ్రష్ చేసుకోవాలి. సో చూడండి ఇలా. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కింద షాడోస్ మనకి ఎంత డార్క్ ఉన్నాయో సబ్జెక్ట్ పైన అంత డార్క్ ఉండే అవసరం లేదు. సో బ్రష్ ని కొంచెం ఒపాసిటీ తగ్గించుకోండి, 60 or 70 అలా పెట్టుకొని లైట్ అలా బ్రష్ చేసుకోండి. అండ్ సేమ్ అలానే అన్ని సబ్జెక్ట్స్ కి ఒక్కొక్క లేయర్ తీసుకొని ఆ లేయర్ ని క్లిప్పింగ్ మాస్క్ చేసుకొని అన్ని సబ్జెక్ట్స్ కి ఇలా షాడోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, చూడడానికి రియలిస్టిక్ గా ఉంది. అంటే దానిపైన పెడితే మనకి షాడో ఎలా పడుతుందో అలా ఉంది. అండ్ దీని తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ లో నేను ఇంకొక ఇమేజ్ అయితే తీసుకున్నా, దాన్ని కూడా యాడ్ చేసుకున్నా. చూడండి ఇది కరెక్ట్ గా దీని వెనక అయితే పెట్టుకున్నా.
అండ్ దీనికి కూడా కలర్ మ్యాచ్ చేసుకున్నా. సేమ్ ఒక సాలిడ్ లేయర్ తీసుకొని క్లిప్పింగ్ మాస్క్ తీసుకొని బ్లెండింగ్ మోడ్ సాఫ్ట్ లైట్ అండ్ ఒపాసిటీ 30 అండ్ దట్స్ ఇట్. ఇప్పుడు మనం టెక్స్ట్ అయితే యాడ్ చేసుకున్నాం. మెయిన్ గా ఫస్ట్ నేను ఎస్కేప్ అనే ఒక లోగో అయితే తీసుకున్నా. ఓకే, అండ్ ఈ లోగో పైన నేను ఇంకొక మెయిన్ సబ్ టెక్స్ట్ అయితే తీసుకుంటా. అండ్ తర్వాత దాని కింద మనం ఈ బ్రాండ్ యొక్క ఒక పారాగ్రాఫ్ అయితే తీసుకోవాలి. ఈ బ్రాండ్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా మనకి ట్యాగ్ లైన్ అండ్ హెడ్ లైన్ అండ్ సబ్ టెక్స్ట్ వీటికి సైజెస్ అయితే డిఫరెంట్ గా ఉండాలి. అప్పుడే మన ఇమేజ్ కి కరెక్ట్ గా లుక్ అయితే ఉంటది. అన్ని ఒకే సైజ్ లో ఉంటే మనకి లుక్ బాగోదు. మన లోగో పెద్దగా ఉంది కాబట్టి నేను హెడ్ లైన్ ని 45 అయితే పెట్టుకున్నా, 45 పిక్సెల్స్ అయితే పెట్టుకున్నా. అండ్ అలాగే మన సబ్ టెక్స్ట్ ని నేను 25 చేసుకున్నా. ఇప్పుడు దాంట్లో హాఫ్ ఆఫ్ ది సైజ్ తగ్గించుకోవాలి. అప్పుడే మనకి క్లీన్ లుక్ అయితే వస్తుంది డిజైన్ పైన. సో మన టెక్స్ట్ అయిపోయిన తర్వాత మన ఫోకస్ అనేది మిడిల్ లో సబ్జెక్ట్స్ పైన ఉండాలి కాబట్టి అన్ని లేయర్ పైకి వచ్చేసి ఒక ఎంటీ లేయర్ తీసుకోండి అండ్ ఫోర్ గ్రౌండ్ బ్లాక్ కలర్ పిక్ చేసుకొని ఇలా కింద నుంచి అయితే బ్రష్ చేసుకోండి. అండ్ దీని తర్వాత నేను ఒక లీఫ్ ఇమేజ్ అయితే తీసుకున్నా. అవి నా దగ్గర ఉన్నాయి. అవి మీకు పిహెచ్డి ఇస్తే కావాలి అంటే ఈ పిహెచ్డి మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఆ పిహెచ్డిలో ఉన్న ప్రతి లేయర్ ని మీరు ఒకసారి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చూసుకోండి, ఎలా వాడుతున్నారు, ఎలా వాడండి అనేది అర్థమవుతుంది ఈజీగా మీకు. అండ్ ఆ లీఫ్ ని తీసుకొని బ్లెండింగ్ కూడా చేంజ్ చేసుకున్నా. బ్లెండింగ్ కూడా నార్మల్ ఉన్నా ఓకే, బట్ నేను చేంజ్ చేసుకున్నా. నార్మల్ లో కూడా చాలా బాగుంటది. అండ్ నెక్స్ట్ దీనికి ఒక ఫ్లేయర్ లైట్ అయితే తీసుకున్నా, ఇలా సన్ లైట్ పడేట్లాగా. దాని బ్లెండింగ్ మోడ్ స్క్రీన్ కి అయితే చేంజ్ చేసుకున్నా. సో ఇది మన ఓవరాల్ లుక్. అండ్ మీకు అర్థమైందని అనుకుంటా. ఆల్రెడీ మనం ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకున్నాం కదా, దాంట్లోకి ఇవన్నీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా చూపిస్తా. ఆల్రెడీ అర్థం అయ్యే ఉంటది, బట్ ఎవరికైనా అర్థం కానోళ్ళకి మళ్ళీ చూపిస్తా. మనం సబ్జెక్ట్స్ కి హైలైట్స్ అండ్ షాడోస్ యాడ్ చేసాం కదా, ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని నేను దాంట్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. సో దీన్ని అయితే నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసా. అండ్ తర్వాత వీటి వెనకాల ఒక కాఫీ ఒక షేప్ అయితే ఉంది కదా, దాన్ని కూడా తీసుకుందాం. అండ్ దీన్ని మనం అన్ని సబ్జెక్ట్స్ కి వెనకాలకి డ్రాగ్ చేసుకోవాలి. లేయర్ ని మనం కరెక్ట్ గా ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మన టెక్స్ట్ ని అయితే తీసుకుందాం, టెక్స్ట్ అండ్ లోగో. ఈ 3 లేయర్స్ ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం దాంట్లోకి. అండ్ ఈ వెనకాల ఇది మనకి టెక్స్ట్ పైకి వస్తుంది కాబట్టి దీన్ని సైడ్గా కిందికి జరుపుకుంటా. కావాలంటే మనం టెక్స్ట్ ని కొంచెం పైకి జరుపుకోవచ్చు. ఇప్పుడు కింద షాడో అండ్ లీవ్స్ అండ్ లీఫ్ పిఎన్జీస్ అండ్ ఫ్లేయర్ లైట్, ఈ 3 లేయర్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే మనకి సో ఇది మన అవుట్పుట్. ఇవన్నిటిని ఒక లేయర్ లోకి ఫామ్ చేసుకోవాలి. దానికి కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఈ క్లిక్ చేస్తే ఒక కొత్త లేయర్ ఓపెన్ అవుతుంది. దీన్ని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేసి అండ్ కెమెరా రా ఫిల్టర్ లోకి వచ్చేసి నేను ఏమేమి అయితే తీసుకున్నానో అవన్నీ చేసుకోండి. ఫస్ట్ ప్రొఫైల్ లో ఆర్టిస్టిక్ 7 సెలెక్ట్ చేసుకున్నా. ఇవేంటంటే ప్రిసెట్స్, కలర్ ప్రిసెట్స్, ఇవన్నీ మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో నేనైతే ఆర్టిస్టిక్ 7 అయితే తీసుకున్నా. ఆర్టిస్టిక్ 5 కూడా బాగుంది. దీని అమౌంట్ కూడా తగ్గించుకుంటే ఇంకా బాగుంటుంది లుక్. అండ్ టింట్ కొంచెం పెంచుకున్నా, టెంపరేచర్ కూడా కొంచెం పెంచా. అండ్ ఎక్స్పోజర్ 0.05% అయితే పెంచా. కాంట్రాస్ట్ మైనస్ చేసుకున్నా. హైలైట్స్, షాడోస్, వైట్స్ అండ్ బ్లాక్స్ పెంచుకున్నా. టెక్స్చర్, క్లారిటీ, డీహైస్ కూడా పెంచా. వైబ్రెన్స్ 5% పెంచా, ఎక్కువ పెంచకూడదు, మరీ ఓవర్ సాచురేటెడ్ అయిపోతుంది. అండ్ షార్పనింగ్ కూడా 45% వరకు ఇంక్రీజ్ చేస్తా. నాయిస్ రియాక్షన్ అండ్ కలర్ నాయిస్ రియాక్షన్ అయితే లైట్ గా 10% అయితే ఇంక్రీజ్ చేసుకున్నా. అండ్ తర్వాత ఎఫెక్ట్స్ లోకి వచ్చేసి గ్రెయిన్ కూడా పెంచుకున్నా. అది కొంచెం నాయిస్ యాడ్ చేసి డీటెయిల్స్ కూడా యాడ్ చేస్తుంది గ్రెయిన్ వల్ల. అండ్ వెగ్నిట్ కొంచెం తగ్గించుకున్నా, అది చేసుకోకున్నా పర్లేదు. అండ్ దిస్ ఇస్ బిఫోర్ కలర్ గ్రేడింగ్ అండ్ ఇది ఆఫ్టర్ కలర్ గ్రేడింగ్. చూడండి చాలా డిఫరెన్స్ వస్తుంది. సో దిస్ ఈస్ అవర్ వీడియో. అండ్ ఇక్కడ వరకు చూసిన వారు ఇంకోరైనా లైక్ చేయకుండా లైక్ చేసుకోండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అండ్ మంచి కంటెంట్ తెస్తూ ఉంటా. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియోస్ చేయడానికి చాలా టైం టేకింగ్ ఉంది, అయినా కూడా చాలా కష్టపడితే వీడియోస్ చేస్తున్నా. నన్ను ఎంకరేజ్ చేయడానికి అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఖచ్చితంగా. సో ఫైనల్లీ ఇది మన ఏఐ జనరేట్ చేసిన పోస్టర్ అండ్ ఇది మన సొంతంగా డిజైన్ చేసిన పోస్టర్. ఏది బాగుందో కూడా కామెంట్లో చెప్పండి. అండ్ రేటింగ్ కూడా ఇవ్వండి. 10కి ఎంత ఇస్తారో రేటింగ్ కూడా చెప్పండి. సో చూద్దాం ఎవరికి ఏది నచ్చుతుందో. బాయ్ గైస్.